హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి చెప్తున్నాను. మీరు ఈ వీడియో చూడకుండా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుంటే మాత్రం చాలా కోల్పోతారు ఫ్రెండ్స్. మీరు చాలా మంచి జాబ్ కోల్పోయి తర్వాత జాబ్ వచ్చినా కూడా ఎందుకు చేస్తున్నాను రా అనే ఫీల్ అవుతారు. అందుకనే నేను పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదేది పెట్టుకోవాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి అందరు జాగ్రత్తగా గమనించుకోరి. ఇప్పుడు మీకు శాలరీ ఎక్కువ కావాలి, నాకు శాలరీ ఎక్కువ కావాలి, హార్డ్ వర్క్ ఉన్నా పర్లేదు, నేను కష్టమైనా చేస్తా అని అనుకునే వాళ్ళు టీఎల్ అండ్ ఏసీ అసిస్టెంటు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టండి. అదేవిధంగా ట్రాక్ మిషన్ అసిస్టెంటు, బ్రిడ్జ్ అసిస్టెంటు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి శాలరీ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వర్క్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది, ఫ్యామిలీకి కొంచెం దూరం ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా వర్క్ ఎక్కువైనా పర్లేదు, నాకు తొందర ప్రమోషన్స్ రావాలి, నేను హై పొజిషన్కి పోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి పాయింట్స్ మ్యాన్ బీకి, తర్వాత సిఎండ్డబ్ల్యూ అసిస్టెంటు, అదేవిధంగా టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీని ద్వారా 3 ఇయర్స్ తర్వాత మంచి స్టేషన్ మాస్టరు, టీసీ ఆ పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ జాబ్స్ రాసుకొని ఎవరైతే నేను చదవగలుగుతా, నేను జాబ్ వచ్చినాక కూడా ప్రిపేర్ అవ్వగలుగుతా, నేను హయ్యర్ పొజిషన్కి పోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది ఇచ్చుకోండి ఫ్రెండ్స్. తర్వాత కొంతమంది ఉంటారు అమ్మాయిలు కానీ, అదేవిధంగా పీస్ఫుల్ జాబ్, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, పీస్ఫుల్గా ఉండాలి జాబు, శాలరీ తక్కువ వచ్చినా పర్లేదు అనుకునే వాళ్ళు అసిస్టెంట్ వర్క్షాపు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత లోకో షెడ్ ఎలక్ట్రీషియను, లోకో షెడ్ డీజిల్ ఆపరేషనల్ అసిస్టెంటు ఇవి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ వర్క్షాప్ ఇచ్చుకోండి, తర్వాత లోకో షెడ్ ఎలక్ట్రీషియన్ డీజిల్ ఆపరేషనల్ అసిస్టెంట్ ఇచ్చుకోండి. ఇక ప్రెజర్ ఎక్కువ ఉన్నా పర్లేదు, మాకు శాలరీ ఎక్కువ వస్తే చాలు, కష్టమైనా చేస్తాను అనుకునే వాళ్ళు ఎస్ఎన్టీ అసిస్టెంటు, తర్వాత టీఆర్డి, తర్వాత అసిస్టెంట్ పీవీ, తర్వాత ట్రాక్ మెయింటైనర్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. మీరు ఎంత ఈజీ ఉన్నా ఎంత లాస్ట్ ఉన్నా సరే లాస్ట్కి మాత్రం లాస్ట్ ప్రిఫరెన్స్ ట్రాక్ మెయింటెనెన్స్ ఇవ్వనండి. ఎందుకంటే ఇది చాలా హార్డ్గా ఉంటుంది, చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది, కొంచెం రిస్క్తో కూడుకున్న జాబ్ కాబట్టి ట్రాక్ మెయింటైనర్ లాస్ట్ ఇచ్చుకోండి. మీకు ప్రమోషన్స్ కావాలంటే పాయింట్స్ మ్యాన్ ఇవ్వండి. శాలరీ ఎక్కువ కావాలనుకుంటే టీఎల్ అండ్ ఏసీ అసిస్టెంట్ ఇవ్వండి. టీఎల్ అండ్ ఏసీ అసిస్టెంట్కి వచ్చేసి 56,000 అబోవ్నే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్.